నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలన్నీ హస్తినలోనే తీసుకుంటారని, హస్తిన కేంద్రంగా ఉన్న పెద్దలే నిర్ణయిస్తుంటారని చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ దాదాపు జాతీయ స్థాయి పార్టీలన్నింటిలోనూ అదే నడుస్తుంది అనుకోండి. ఇక తెలుగు రాజకీయాల్లో అధిష్టానం అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది కూడా ఆ కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్తూ ఉంటారు. ఈ సమయంలో టీవీలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వాటి రిమోట్ మాత్రం హస్తినలోని అధిష్టానం చేతుల్లోనే ఉంటుందని, సీల్డ్ కవర్స్లో వారి పొలిటికల్ ఫ్యూచర్ నిర్ణయించబడుతుందని అంటూ ఉంటారు. అయితే ఈ తరహా ఆరోపణలను, అపవాదులను చీల్చి చెండాడుతూ అన్నట్టుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నడుచుకున్నారని చెప్తారు. ఢిల్లీ నుంచి ఏం కావాలో కాదు, ఢిల్లీకి ఏం కావాలో అడగండి అనే స్థాయిలో ఆయన రాజకీయం నడిచిందని అంటారు. విధేయతకు బానిసత్వానికి తేడా ఉంది అనే విషయాన్ని ఢిల్లీలోని పలువురు పెద్దలకు ఆయన అత్యంత స్పష్టంగా చెప్పారని అంటారు. ఆ సమయంలో ఆంధ్రాకి హస్తిన అధిష్టానంలో పెద్దపీట ఉండేదని చెప్తున్నారు. ఆయన భౌతికంగా అస్తమించిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైందనే చర్చ మనందరికీ తెలుస్తుందే. అది నడుస్తున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్రం ఇచ్చిన కృతజ్ఞతతో తెలంగాణ ప్రజలు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించారు. అది ఒక దశాబ్దం తర్వాత. దీంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించింది హస్తినలోని అధిష్టానం. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ ఓ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అంతకు మించి అనే చర్చ ఇటీవల మొదలవ్వగా తాజాగా దీనికి మరింత బలం చేకూరుతోంది. అవును, రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని ఓ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆ పార్టీ తరపున దక్షిణాది గళం కూడా. అంతేకాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహకర్తగా అవతరిస్తున్న పరిస్థితి. తాను కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేసే నాయకుడిని కాదు, సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కార మార్గాలను చూపగలిగే నేతను అంటూ పలు కీలక విషయాల్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా ఒక కీలక విషయం ఉంది. జాతీయ స్థాయిలో అత్యంత కీలక విషయాలైన వాటిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సలహాలు, చూపిన సహేతుకమైన పరిష్కార మార్గాలు వెరసి జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టినే కాదు, దేశంలోని రాజకీయ పార్టీలన్నింటి దృష్టిని ఆకర్షించారని చెప్పినా అత్యుక్తి కాదేమో. అదే ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల పునర్విభజన అంశం. వాస్తవానికి బీజేపీ తెరపైకి తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన అంశము ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న స్వార్థపూరిత చర్య అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ డీలిమిటేషన్ తో కేంద్ర ప్రభుత్వ నియోజకవర్గాల సరిహద్దులను మార్చి తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరించుకునే కుట్ర చేస్తోందని అన్నారు. కులగణనను విస్మరించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు డీలిమిటేషన్ కు చెందిన బిల్లు కాపీని తగలబెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి డికే స్టాలిన్ దీన్ని బ్లాక్ బిల్ గా అభివర్ణించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పోరాడతామని, కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విధంగా బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలన్నీ తమ స్వరాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ సమస్యకు తనదైన పరిష్కారం అన్నట్లుగా హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్లిష్టమైన అంశంపై ఆయన ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఎజెండాను అందించింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనకు ప్రత్యామ్నాయాన్ని రేవంత్ తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం జనాభానే ప్రామాణికంగా తీసుకుంటే జనాభా నియంత్రణ పాటించిన ఇటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని రేవంత్ కీలక వాదన తెరపైకి తెచ్చారు.
అలా అని విమర్శించి ఊరుకోలేదు. దీనికి పరిష్కారంగా ఆయన 50-50 ఫార్ములాను ప్రతిపాదించారు. అంటే డీలిమిటేషన్ లో భాగంగా అదనంగా పెంచే స్థానాల్లో 50% జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం అలాగే సామాజిక అభివృద్ధి సూచికల ఆధారంగా కేటాయించాలని తెలిపారు. దాని ద్వారా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు దక్కుతుందని, అభివృద్ధి చెందినందుకు శిక్ష పడదని భరోసా కలుగుతుందని ఆయన వివరిస్తున్నారు. ఈ తాజా వాదన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర పార్టీలకు బూస్ట్ ఇచ్చిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో అటు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, విద్యావంతులు, విశ్లేషకులు, పరిశీలకుల దృష్టిని రేవంత్ ఒక్కసారిగా ఈ సూచనతో ఆకర్షించగలిగారని అంటున్నారు. నియోజకవర్గాల విభజనపై క్లారిటీ లేక అయోమయంలో ఉన్న విపక్షాలకు రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారని, ఫలితంగా ఒంటెద్దు పోగడలోకి పోతున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్న ప్రభుత్వం ముందు ఒక ప్రత్యామ్నాయాన్ని ఉంచడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహాలను అందిస్తూ ఆ పార్టీ థింక్ ట్యాంకర్ గా రేవంత్ దూసుకుపోతున్నారు. అంటే రేవంత్ రాజకీయ ప్రవాహం గండిపేట నుంచి యమునా నది తీరానికి ప్రవహిస్తుందని, నాసిక త్రయంబకంలో పుట్టిన గోదావరిలా ఉరకలేస్తుందని, ఆయన తనదైన రాజకీయ వ్యూహాలు, ఆలోచనలతో తన శుక్రమహాదశను తానే రాసుకుంటున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు మీడియా అటెన్షన్ ను రేవంత్ తన వైపు తిప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించి విపక్ష నేతలను ఒక తాటిపైకి తీసుకురావడంలో చొరవ చూపించారు. అదేవిధంగా అటు బీజేపీ 400 సీట్ల నినాదం వెనుక రాజ్యాంగ మార్పు కుట్ర ఉందనే అంశాన్ని కూడా బలంగా తెరపైకి తెచ్చి దానిపై సాక్షాత్తు ప్రధానమంత్రి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టించిన సంగతి కూడా తెలిసిందే. సో ప్రతిపక్షం అంటే ప్రతిస్పందించడం కాదు, ప్రతిఘటించడం అనే సంకేతాలను కేవలం విమర్శలే కాదు సహేతుకమైన పరిష్కారాలను అందించాలని కాంగ్రెస్ పార్టీలో మరోసారి బలంగా వినిపించారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.